మాస్టారి అనుభవాలు మునుమాణిక్య నరసింహారావు గారు కామెడీ కథ. అప్పన్న మాస్టారు అందరిలాంటి వాడు కాదు. పిల్లలు ఏమన్నా అల్లరి చేస్తే కసుబుసుమనక ఆ అల్లరిలో ఉన్న హాస్యాన్ని ఆనందించే అమాయకుడు. అందుకని ఆయనంటే అందరికీ చనువు. ఆయన క్లాసులో కూర్చొని పాఠం వినడం అంటే అదో ఆట. ఒక కుర్రాడు 6 నెలల పరీక్షలో పక్కవాడు రాసిన దానిలో నుంచి కాపీ చేస్తున్నాడు. ఆ సంగతి ఆయన కనిపెట్టాడు. ఇంకో మాస్టర్ అయితే హత్ హుత్ అంటూ ఆ కుర్రాన్ని పట్టుకొని అవతలికి పంపేవాడు. కానీ అప్పన్న మాస్టారు అట్లా చేయలేదు. చేయక అన్నాడు, ఏమోయ్, ఈ వెధవ పరీక్షలో కూడా కాపీ చేయాలా? ఇందులో మార్కులు వస్తే ఎంత, రాకపోతే ఎంత? ఈ భాగ్యానికి, ఇంత అసహ్యమైన పనికి లోబడ్డావు. ఏమి కర్మం? రేపు ఎస్ఎస్ఎల్సి గవర్నమెంట్ పరీక్ష వస్తుంది. అప్పుడు ఒకవేళ కాపీ పట్టుబడి చేయగలిగితే పరుగు పోయినా ఫలితం దక్కుతుంది అని చీవాట్లు పెట్టాడు. ఆ మాట విని ఆ కుర్రాడు అంటాడు, అవునండి, అందుకనే ఆ పనిలో అనుభవం సంపాదిస్తున్నానని పిడుగులాంటి మాట అన్నాడని అప్పన్న మాస్టారు ఆనందించారు, కానీ ఆగ్రహించలేదు. మరో మాట, ఏదో ఒక కుర్రాడు మాట్లాడుతూ ఉంటే అప్పన్న శాస్త్రి అన్నాడు, ఏమోయ్, నేను చెప్పేది వినకుండా పక్కవాడితో మాట్లాడుతున్నావు ధర్మమా అని కుర్రాడు, నేను మాట్లాడటం లేదండి, వాడు ఏదో చెప్తుంటే వింటున్నానండి అన్నాడు. అప్పన్న మాస్టారు పాపం కోపం అంటూ ఎరుగరుగా, అందుకని ఆధారంగా అన్నారు, అట్లా కాదోయ్, అక్కడ నే చెప్పేది వినాలే, వాడు చెప్పింది వినకూడదు అని. ఇంత సరసంగా మాస్టర్ అయిన వాడు అన్నప్పుడు విద్యార్థి సాధారణంగా జవాబు ఏమి చెప్పడు. కానీ ఆ చిన్నవాడు చప్పున, క్షమించాలి మాస్టారు, వినదగునెవ్వరు చెప్పినా అన్నాడు. ఆ మాటకు మాస్టర్ నవ్వారు. అంతా నవ్వారు. ఇంకో మాట, మరో తమాషా జరిగింది. అప్పన్న మాస్టర్కి కొద్దిగా నత్తుంది. ఎప్పుడో బాగా భావోద్రేకం కలిగినప్పుడు స్వల్పంగా కనబడుతుంది. సంవత్సరం మొదటి రోజుల్లో సంగతి. కుర్రాళ్ళు ఇంకా పరిచయం కాలేదు. మాస్టారు మంచివాడని, బాగా చెప్పగలిగిన వాడని అనిపించుకోవాలంటే మొదటి రోజుల్లో ప్రథమ పరిచయం సందర్భంలోనే బాగా చెప్పి మెప్పును పొందాలి. మొదట్లో అల్లరి పడ్డాడా, ఇక ఆ సంవత్సరం అంతా ఆ మాస్టారు గతి. అందుకని అప్పన్న మాస్టారు అద్భుతంగా చెప్తున్నాడు. ఆ రోజు పాఠం నెపోలియన్ 1804-5లో యూరోప్నంతా గడగడలాడించటం, దేశాలను జయించి లోకకంటకం కావటం చెప్పి రష్యాపై దండయాత్ర సంగతి చెప్తూ మాస్కో పట్టణాన్ని రష్యన్లు తగలబెట్టిన ఘట్టం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన కొంచెం నత్తి వచ్చింది. తమ పట్టణాలను తత్ గొలబెట్టి రష్యన్లు పారిపోయారన్నారు. అప్పుడు ఆ కుర్రాడికి ఓ సందేహం కలిగింది. ఏమని? రష్యన్లు తమ పట్టణాన్ని తామే ఎందుకు తగలబెట్టుకున్నారు అని. ఈ సందేహం బాధించింది కామాలు. ఆ కుర్రాడు చప్పున నిలబడి, మాస్టారు, రష్యన్లు వాళ్ళే ఎందుకు తగలబెట్టుకున్నారండి అన్నాడు. అంతా గొల్లు నవ్వారు. పాఠం నడక పాడైపోయింది. మాస్టర్కి కొద్దిగా కోపం వచ్చింది. ఆయన నన్ను వెక్కిరిస్తున్నావటోయ్ అన్నారు. నిజానికి ఆయనంటే అందరికీ గౌరవం, భక్తి ఉన్నాయి. అందుకని పాపం ఆయన ఆ మాట అనేసరికే అందరూ నొచ్చుకొని విచారపడి, ఎవర్రా వీడు మాస్టర్ని వెక్కిరించాడు అన్న అసహ్య భావంతో వాడి వంక చూశారు. మాస్టర్ గారి మనసు పెట్టాననే అని వాడికి కష్టమైంది కాబోలు. పాపం వాడు విచారంగా, మా దీనంగాను అన్నాడు, మిమ్మల్ని ఎక్కిరించిందాక నాకు కర్మేంటి? నాకు నత్తి లేకపోతే కదా అని. పాపం నిజంగా వాడికి నత్తి. ఇది చూడండి. మాస్టారు పిల్లలతో సహా అందరూ గొల్లున నవ్వారు. నైస్, బాగుందండి.